దేవరా మూవీ నుంచి రిలీజ్ అయినటువంటి సెకండ్ సాంగ్ సరికొత్త రికార్డులు అయితే సెట్ చేసిందని చెప్పడంలో డౌట్ లేదు. ఎలాగంటే అది రెండవ రోజు అంటే 48 గంటల్లో ఇది 80 మిలియన్ వ్యూస్ అయితే సొంతం చేసుకుంది. అన్ని భాషల్లో కలిపి అద్భుతమైన రికార్డుని అచీవ్మెంట్ సాధించబోతుంది. 2 లక్షల లైక్లకి అత్యంత దగ్గరలో ఉంది ఈ సెకండ్ సాంగ్. టాలీవుడ్ నుంచి వచ్చినటువంటి ఏ మూవీ నుంచి వచ్చినటువంటి సాంగ్ అయినా సరే ఇంత పెద్ద అచీవ్మెంట్ అతి తక్కువ టైంలో సాధించలేకపోయింది. ఇది ఒక అతి పెద్ద రికార్డు. బాలీవుడ్ లో సంచలనాలు సృష్టించబోతున్నటువంటి జాన్వీ కపూర్, టాలీవుడ్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పేరు పడ్డటువంటి జూనియర్ ఎన్టీఆర్, వీరిద్దరి కలయికలో వస్తున్నటువంటి ఈ మూవీ సంచలనానికి కేంద్ర బిందువు అని చెప్పడంలో డౌట్ లేదు. ఈ జంట మాత్రం స్క్రీన్ మీద చూడటానికి 2 కళ్ళు చాలట్లేదంటే అది మామూలు కాదు. ఈ పేరు మాత్రం అద్భుతంగా కుదిరిందని చెప్పాలి. అందుకనే ఇంత సక్సెస్ఫుల్ అయింది ఈ సెకండ్ సాంగ్. ఫస్ట్ సాంగ్ సృష్టించినటువంటి సంచలనం కన్నా ఈ సాంగ్ మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సెన్సేషనల్ విక్టరీ ఈ సాంగ్ అయితే సృష్టించబోతుందని చెప్పాలి. డ్యూయల్ రోల్ లో నటిస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క పర్ఫార్మెన్స్ ఈ మూవీలో పీక్ స్టేజ్ లో ఉండబోతుంది. అంత అద్భుతంగా ఈ మూవీలో నటించాడు. పూర్తి స్థాయి మాస్ గెటప్ లో కనిపించినటువంటి కొన్ని స్టిల్స్ మాత్రం సంచలనం రేపించే విధంగా ఉన్నాయని చెప్పడంలో డౌట్ లేదు. అంత అద్భుతంగా ఉన్నాయి ఆ స్టిల్స్. అంటే స్టిల్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఇక మూవీలో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవం ఒకటి చెప్పుకోవాలంటే జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క పర్ఫార్మెన్స్ RRR మూవీలో చూసింది. చూసిన తర్వాత నుంచి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ చేయాలి అని ఆమె ఎంతగానో ఎక్స్పెక్ట్ చేసింది. తగ్గ విధంగానే కొరటాల శివ వీళ్ళిద్దరిని సెట్ చేసి మూవీని అయితే ఆల్రెడీ ప్లాన్ చేశాడు. ఈ మూవీ యొక్క అవుట్పుట్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో రాబోతుందని చెప్పడంలో డౌట్ లేదు. అంత అద్భుతంగా ఉంది. ప్రస్తుతానికి ఈ మూవీ యొక్క రషెస్ చూస్తుంటే తిరుగులేని సంచలనం సృష్టించే విధంగా ఉంది ఈ మూవీ. జపనీస్ అభిమానులు సైతం ఇష్టపడేటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీలో పర్ఫార్మెన్స్ తుమ్ము దులిపే రేంజ్లో చేయబోతున్నాడు. జపాన్ లో కూడా రిలీజ్ అయ్యే విధంగా డబ్బింగ్ సిరీస్ అయితే ప్లాన్ చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నటువంటి విశ్వంబర మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. క్లైమాక్స్ సన్నివేశాల ఈ మూవీ అత్యంత బిజీగా ఉందని చెప్పడంలో డౌట్ లేకుండా పోయింది. ఇందులో మాత్రం సరికొత్త మెగాస్టార్ అయితే చూసి తీరుతారు అని ఘంటాపదంగా చెప్తున్నాడు ఈ మూవీ డైరెక్టర్ వశిష్ఠ. అతి పెద్ద భారీ అంచనాలతో అయితే ఈ మూవీ రూపుదిద్దుకోబోతుందని చెప్పాలి. ఇప్పటి వరకు టాలీవుడ్ లో చూపించినటువంటి విధంగా ఇందులో ఫైనల్ గ్రాఫిక్స్ అయితే బాగా మిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మూవీ యొక్క టేకింగ్ అయితే 50% అయితే జనరల్ గా ఉంటుంది, మరో 50% అయితే గ్రాఫిక్స్ తో నిండి ఉంటుంది. కానీ ఇది గ్రాఫికా లేకపోతే ఇది రియాలిటీనా అని చెప్పడం కష్టం. అంత అద్భుతంగా అంత న్యాచురల్ గా తీస్తున్నాడు ఈ మూవీ యొక్క డైరెక్టర్ వశిష్ఠ. ఇటువంటి మూవీ ఎప్పటి నుంచో తీయాలి అని కలలుగంటున్న మెగాస్టార్ కి ఇది మాత్రం ఒక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాల్సి ఉంటుంది. మూవీ రిలీజ్ అయితే కానీ ఈ మూవీ యొక్క స్టామినా ఏంటి అనేది అయితే మనకు తెలియనటువంటి పరిస్థితి. కానీ ఫైనల్గా చెప్పాలంటే మాత్రం ఈ మూవీ సంచలనాలు క్రియేట్ చేయడంలో డౌట్ లేదని చెప్పాలి. ఇప్పటికే ఈ మూవీ మీద అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుంచి కానీ ఇంకేదైనా ఒక స్ట్రాంగ్ టీజర్ కానీ లేకపోతే ట్రైలర్ కానీ వస్తే మూవీ మీద అంచనాలు ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతాయని చెప్పడంలో డౌట్ లేదు. అంత అద్భుతంగా ఈ మూవీ అయితే రీబూట్. మెగాస్టార్ అభిమానులకి ఈ మూవీ మాత్రం తిరుగులేనటువంటి ఫుల్ మీల్స్ బిర్యానీ అని చెప్పడంలో డౌటే లేదు. సెన్సేషన్ సృష్టించే విధంగా ఉండబోతుంది ఈ మూవీలో ఉన్నటువంటి మెయిన్ గ్రాఫిక్స్. ఇప్పటికీ ఈ మూవీతో తిరుగులేనటువంటి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు మెగాస్టార్.